నేపాల్ ఒక రాష్ట్రం అంత ఉంటుంది మన దేశంలో. కానీ అతి బిల్డప్పులు చేస్తూ వచ్చింది. మన దగ్గర లేకపోతే వాళ్ళకి తిండికి కూడా దికానా ఉండదు. చైనాను నమ్ముకుని సర్వనాశనం అయ్యారు. భారత్నే బతుకుతున్నారు. భారత్ నమ్ముకుని జనం బతుకుతున్నారు. చైనాను నమ్ముకుని నాయకులు బతుకుతున్నారు. తాజాగా అక్కడ జంజీ ఉద్యమం తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రి బాలెన్ షా వచ్చి భారత్ని భయపెట్టాలి, భారత్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నాడు. మన నోట్లు అక్కడ చలామణి కాకుండా నిషేధించాడు. మనకి పోయేదే ఉంది. వాళ్ళ దేశం వాళ్ళు తిప్పలు పడుతున్నారు. వాస్తవంగా ఇప్పటికి కూడా నేపాల్లో ఉన్నటువంటి అనేక మంది భారతదేశపు సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు భారతదేశపు డబ్బులే వెళ్తాయి వాళ్ళకి. అట్లాంటి సందర్భంలో ఈ దిక్కుమాలినటువంటి ఎందుకు ఇప్పుడు ఆ ఇంపాక్ట్ కనిపించింది. తాజాగా నేపాల్ ప్రభుత్వం భారతీయ కరెన్సీ 200, 500 నోట్ల మీద దాదాపు 10 ఏళ్లుగా విధిస్తున్న నిషేధాన్ని ఎత్తేసింది. ఇక మీద భారత్ నేపాల్ పౌరులు 200, 500 నోట్లను గరిష్టంగా 25,000 వరకు నేపాల్ తీసుకెళ్ళడానికి లేదా అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు నేపాల్ రాష్ట్ర బ్యాంక్ అనుమతి ఇచ్చింది. భారత్లో 2016 నవంబర్లో జరిగిన పెద్ద నోట్ల రద్దు తర్వాత నేపాల్ ప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా 100 కంటే ఎక్కువ విలువైన భారతీయ నోట్ల మీద ఆంక్షలు విధించింది. భారతీయులు 25,000 వరకు తీసుకెళ్లేందుకు అనుమతి ఉన్నప్పటికీ 100 నోట్లను మాత్రమే తీసుకెళ్లాల్సి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా సడలించిన నిబంధనల మూలంగా నేపాల్కి వెళ్లే పర్యాటకులకు, వ్యాపారులకు నగదు లావాదేవీలు మరింత సులభతరం కాబోతున్నాయి.